దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 30 సంవత్సరాల పోరాటంలో 9 మంది అమరవీరులైనటువంటి పరిస్థితి ఉన్నది. 9 మంది వీరమరణం పొంది లక్ష్యం ఏబిసిడి వర్గీకరణ కోసం ఉద్యమంలో సాధనలో సమర్థంగా ఎదుర్కొన్నటువంటి నాయకులు ఇలా 9 మంది వీరమరణం పొందడం అనేది ఉద్యమానికి ఎంతో స్ఫూర్తి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దురదృష్టం ఏంటంటే ఇంతకాలం కూడా వర్గీకరణ కాకపోవడం అనేది చాలా అసంతృప్తిగా ఉన్నటువంటి మా మాదిగ సోదరులు ఉపకులాలు తీవ్రంగా పడుతున్న పరిస్థితి ఉన్నది. ఇన్ని సంవత్సరాల్లో కాలయాపన చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ కాలంలోనే సుప్రీంకోర్టు ద్వారా పార్లమెంట్లో కోరిక సకాలం నెరవేర్చే పరిస్థితి కొట్టంటు కనబడుతుంది. కాబట్టి తక్షణమే అది నెరవేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. దానికి పూర్తి బాధ్యతగా పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి తొందరనే బిల్లు ఆమోదం బట్టి కలలు కలుగుతున్న బట్టి ఉపకులాలకు మాదిగలకు తొందరగా సాధించి పెట్టాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం మేము గుర్తు చేస్తూ అనగారి కులాల పక్షాన పోరాటం చేస్తూ హక్కుల కోసం రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఫలాలు ప్రతి ఒక్కరికి సమానంగా సమన్వయంగా దక్కాల్సిన అవసరం ఉందని రాజ్యాంగం చెప్తుంటే రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ ఫలాలు హక్కులను అనగారి కులాలను సాధించి పెట్టుకోకుండా దాని కుప్పల్లో పెట్టుకొని విరామిగా వివరించి మనం జీవితాలను జరగడమంటున్నటువంటి కొన్ని ప్రభుత్వాలు వర్గీకరణ వ్యతిరేకలకు ఇదే గుణపాఠం చెప్తాము. వర్గీకరణ కోసం అమరులైన వారి స్ఫూర్తి ఆధారంగానే ఇలా ఇంకా ఉధృతం చేసే క్రమంలో ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం గ్రామ స్థాయికి చేరుకున్నది. ఆ గ్రామ స్థాయిలో నాయకత్వం ఒక్కసారి విక్కించబడి ఎగేసి పడితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొట్టుకుపోతాయి. ఈ పార్లమెంటు ఎలక్షన్లో కూడా వర్గీకరణ తక్షణమే ఎలక్షన్ కాకముందు ప్రకటిస్తే వారికి రుణపడి ఉంటామని చెప్పేసి కూడా అన్నగారు చెప్తూనే ఉండే దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మేము వివరిస్తూ ఏది ఏమైనా వర్గీకరణ సాధించకుండా వదిలిపెట్టలేదు. సామాన్య పరంగా ఉన్నటువంటి రిజర్వేషన్లు ప్రతి ఒక్కరికి అందాల్సిన సంకల్పం రిజర్వేషన్ ఉపకులాలకు ఉన్నప్పుడు కూడా ఇంతవరకు కూడా కాకుండా కాలయాపన చేసిన వారికి కూడా వ్యతిరేక పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.